నమస్తే అండి. నేను డాక్టర్ సరళాదేవి, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ శ్రేష్ఠ హాస్పిటల్స్, గుంటూరు. జ్వరం అనేది ఒక సింప్టమ్, అంటే వ్యాధి యొక్క లక్షణం. జ్వరం రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. దేనివలన జ్వరం వస్తుంది అనేది కనిపెట్టి దానికి తగు చికిత్స తీసుకోవాలి. కారణాలు చూసినట్లయితే జ్వరం రావడానికి కామన్గా వాతావరణం మారినప్పుడు అలా మనం చూసేవి కామన్గా వైరల్ జ్వరాలు, ఫ్లూ జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గునియా, హెపటైటిస్, ఇంకా స్క్రబ్ టైఫస్, లెప్టోస్పైరా, ఇటువంటివి కామన్గా మనం చూసేవి. ఇవి కాక ఇంకొన్ని అరుదుగా వచ్చే వ్యాధులు ఉంటాయి. వాటి వలన కూడా జ్వరం రావచ్చు. చాలా రోజుల నుండి జ్వరం ఉంది, తగ్గట్లేదు, ఈ కామన్గా చెప్పిన మలేరియా, డెంగ్యూ ఇవన్నీ నెగిటివ్ వచ్చేయి అంటే అప్పుడు మనం అరుదుగా ఉండే వ్యాధులు అంటే టీబీ కానీ, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, లేదా కొన్ని డీవీటీ అంటాము, కాళ్ళల్లో రక్తం గడ్డగట్టడము, ఇటువంటి కారణాలు కూడా చూసుకోవాలి. నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ జ్వరం వలన అనేక రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీపీ తగ్గిపోవడము, ఫిట్స్ రావడము, పొట్ట లేదా ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఆక్సిజన్ శాతం పడిపోవడము, కిడ్నీ లేదా లివర్ పనితీరు మందగించడం, అటువంటివి జరిగే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివి జ్వరం కాంప్లికేషన్స్లోకి ల్యాండ్ అవుతుంది అని ఎట్లా తెలుసుకుంటాము అంటే కొన్ని రకాల లక్షణాలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. అంటే వీటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము. రోగి మగతగా ఎప్పుడూ నిద్రపోతూ ఉండడము, లేదా కంటిన్యూస్గా హై గ్రేడ్ ఫీవర్స్ ఉండడము, విపరీతమైన వాంతులు, విరోచనాలు, ఆయాసం ఎక్కువగా రావడము, లేదా యూరిన్ తక్కువగా నడవడము, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సింపుల్ జ్వరం కాంప్లికేషన్స్లోకి వెళ్తుంది అని వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే మీ ఫిజిషియన్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. ఆలస్యం చేయకూడదు. ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ వాడడం చేయకూడదు. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు మామూలు జ్వరమే కదా, టాబ్లెట్స్ వేసుకుంటే 2-3 రోజుల్లో తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేయకుండా ఇది మామూలు వైరల్ ఫీవరేనా లేక ఇంకేదైనా కారణం ఉందా అని మీ ఫిజిషియన్ని సంప్రదించి వారి సలహా మేరకు వైద్యం తీసుకోవాలి. థ్యాంక్ యూ.